గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం ఏడాది కాలంలో 7,000 కోట్ల విలువైన పనులను ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. దాదాపు 8,600 కోట్ల పనులకు సంబంధించి ఎలాంటి డిపిఆర్ సిద్ధం చేయకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. కేంద్రం నుంచి నిధులు రావాలంటే ముందస్తు ప్రణాళిక ఎంతో అవసరమని, ఇష్టారీతిలా ఖర్చు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయదని స్పష్టం చేశారు. ప్రధాని దగ్గరికి నిధుల కోసం వెళ్లాలంటే అన్ని నివేదికలు, ప్రణాళికలు పక్కాగా సిద్ధంగా ఉండాలని చెప్పారు. నాణ్యత లేని సిమెంట్తో పనులు చేస్తే అవి కూలిపోతాయని, పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందేనని హెచ్చరించారు. IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఈసారి పుష్కరాల పనులను కేవలం పట్టణాలకై పరిమితం చేయకుండా సుమారు 274 పంచాయతీల్లో విస్తృతంగా చేపట్టాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇక అంతకు ముందు వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పుష్కర్ ఘాట్ నుంచి కోటిలింగాల ఘాట్ వరకు నదిపై ప్రయాణిస్తూ పుష్కర ఘాట్ల నిర్మాణం, భక్తుల సౌకర్యాలు, పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నల్లా కాలువ సమీపంలో గోదావరి నది కాలుష్య పరిస్థితిని పరిశీలించారు. పుష్కరాల నాటికి నదిని కాలుష్య రహితంగా మార్చేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకెళ్లాలని, ఘాట్ల దగ్గర పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు పవన్ కళ్యాణ్.